హౌ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ సిరీస్ లో ఇదైతే పార్ట్ 4. యాజ్ యూజువల్ క్లాస్ కి అయితే హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళినా. ఇక మండే నుంచి మిడ్ ఎగ్జామ్స్ కాబట్టి క్లాసెస్ ఏం జరగలేవు. ఇక అలా ఇలా టైం పాస్ చేసే లోపు లంచ్ టైం కూడా అయింది. ఇక మంచిగా లంచ్ చేసి అయితే ఒక స్లీప్ వేసినాం. స్లీప్ వేయగానే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇక కాలేజ్ నుండి అయితే బయటకు వచ్చేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ లో నేర్చుకునేది ఏం ఉండదు. రూమ్ కి వచ్చిన తర్వాతనే మనం నేర్చుకోవాలంటే. ఇక ల్యాక్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు రోడ్ మ్యాప్ ఏంది, నెక్స్ట్ 4 months వరకు ఏం నేర్చుకోవాలి, డేటా అనలిటిక్ ఇంటర్న్షిప్ ఎలా క్రాక్ చేయాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ద మేజర్ స్కిల్స్ యూ హ్యావ్ టు లెర్న్ టు బికమ్ ఎ డేటా అనలిటిక్ ఈస్ మేజర్ గా మ్యాథ్స్ లో అయితే స్టాటిస్టిక్ అండ్ ప్రాబబిలిటీ మీద ఒక గ్రిప్ అయితే ఉండాలి. దెన్ ఎక్సెల్ లో అయితే బిగినర్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే నేర్చుకోవాలి. కోడింగ్ లాంగ్వేజ్ లో పైథాన్ అయితే నేర్చుకోవాలి. అలాగే SQL కూడా నేర్చుకోవాలి. పవర్ BI అండ్ టాబులే ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద డేటా, సో అది కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ ఓకే గానీ 4 to 6 months లో ఇవన్నీ కవర్ అవుతాయా? చలో ఎలా కవర్ చేయాలో కరెక్ట్ రోడ్ మ్యాప్ తో చెప్తా విను. ఫస్ట్ మంత్ లో అయితే మ్యాథ్స్ లైక్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో మీన్, మోడ్, వేరియన్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పొజిషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే నేర్చుకోవాలి. అండ్ దెన్ ఫాలోడ్ బై సెకండ్ అండ్ థర్డ్ మంత్ వచ్చేసి SQL బేసిక్ నుండి స్టార్ట్ చేసి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ కమాండ్స్ అండ్ ప్రాక్టీస్ అయితే చేయాలి ప్రాబ్లమ్స్ మీద. అండ్ పైథాన్ అయితే 4th month లో నేర్చుకోవాలి. అండ్ దెన్ 5th month లో ఎక్సెల్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోవాలి. ఎలా వాడాలి, ఏం చేయాలి అని మొత్తం తెలిసి ఉండాలి. అండ్ 6th month ఫైనల్ మంత్ పవర్ BI టాబ్లెట్ మీద నేర్చుకున్న తర్వాత 2 weeks అయితే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది రోడ్ మ్యాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీధర్ MR Set. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.